కుమార్తెను నేను విడచి ఎటు పోదును. అవునయ్యా, నీవే మా ఆశ్రయపురము, నీవే మా ఆశ్రయపురము. నీ కుమారుని నేను ఎప్పటికీ ఎరుగలేదయ్యా, ఎప్పటికీ ఎరుగనైతిని. నీ కుమారుడను నేను. నీ కంటి పాపలా కాచిన దేవా, నీ కంటి పాపగా నన్ను కాచితివి. నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా, నీ కంటి పాపలా నన్ను కాచితివి. నీ చేతి నీడలో నాకు. ఫాదర్స్ డే సందర్భంగా మన తండ్రిని నాన్న అని పిలిచి ఆరాధిద్దామా. నాన్న నాన్న నీ కుమారుడను నేను, నాన్న నా సార్వత్రిక సంఘముగా నీ కుమార్తెనమయ్యా మేము. నేను నీ కను పాపనై నేను, నాన్న నీ కను పాపనై నేను, నాన్న నీ కను పాపనై నేను, నాన్న నీ కను పాపనై నేను, నాన్న. అవునయ్యా, మేము ఎంత విరిగిన పరిస్థితిలో ఉన్నాం, నిన్ను విడిచి మేము వెళ్ళిపోయినప్పటికీ తండ్రి దేవుడు మమ్మల్ని విడవలేదయ్యా. మా కొరకు పరితపించిన తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని త్రోసివేయక, మమ్మల్ని తృణీకరించక, దూరములో ఉంటున్న మమ్మలను, పాపములో పడి ఉంటున్న మమ్మలను అవమానం నుండి కాపాడి 2 చేతులు చాపి మమ్మల్ని ఆహ్వానించిన దేవా నీకు స్తోత్రములు. మెడ మీద ముద్దు పెట్టుకొని హత్తుకొని ఆటంకములన్నీ తొలగించి ఆదరించిన దేవా, నీ ప్రతి రూపములో మమ్మల్ని మార్చమయ్యా. దేవుని ఆరాధిద్దామా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు. అవునయ్యా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడను నేను, నాన్న నాన్న నీ కుమార్తెను నేను. నీ ప్రతిరూపము నేను, నాన్న నీ ప్రతిరూపము నేను, నాన్న నీ ప్రతిరూపము నేను, నాన్న నీ ప్రతిరూపము నేను, నాన్న. 2 చేతుల ఆకాశం. నీ ప్రతిరూపము నేను, నాన్న నీ ప్రతిరూపము నేను, నాన్న. నిన్ను విడచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతిని. నీ కుమారుడను నేనని. నీ కంటి పాపల మమ్మల్ని కాచినదే, నీ కంటి పాపలా నన్ను కాచితివి. నీ చేతి నీడలో నాకు కాపుదల
కంటి పాపలా నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా నీ కుమారుడను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు, హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను నీ కను పాపనై నేను, నీ కను పాపనై నేను, నాన్నా నీ కను పాపనై నేను, నాన్నా నీ ప్రతిరూపము నేను, నీ ప్రతిరూపమునే, నాన్నా నీ ప్రతిరూపమునే, నాన్నా. బేగరగా చప్పలు కొడుతుంది. త్రోసివేయక, తృణీకరించక, ఆయన అర్ర చేతులలో చెక్కుకున్న దేవుడు, మనల్ని సజీవు రెక్కలుగా ఉంచిన దేవుడు. సజీవులే కదా ఆయనను స్తుతించేది, సజీవులే కదా ఆయనను స్తుతించేది. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే, ఈ యొక్క స్థలములో మనం ఉన్నామంటే కేవలము ఆయనకు కృప మాత్రమే. అనేక మంది దినాన్ని చూడలేక గతించిపోయినప్పటికీ వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు, కానీ తండ్రి కేవలం నీ యొక్క కృప మాత్రమేనయ్యా మేము ఈరోజు ఈ విధముగా ఉన్నామంటే. కోట్లాది స్తుతులు తండ్రి. దేవా మంచివాడా, నిరంతరము గొప్పవాడా, స్తుతి నైవేద్యము తండ్రి దేవా నీకేనయ్యా అని మేము ఆరాధించుంటున్నాగా మా స్తుతిలో అందుకోమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ ఒక్కడికే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరము కూర్చుందాం. సండే స్కూల్ విద్యార్థులు వేచి ఉండండి, ఒక్క నిమిషం వేచి ఉండాలి. సండే స్కూల్ విద్యార్థులు ఈరోజు ప్రత్యేకమైన దినం అండి. ఏం దినం అండి? ఫాదర్స్ డే. కనుక మీ పిల్లలు కూడా ఈరోజు ఇక్కడ ఉంటే, మీ తండ్రి లేదా మీ ఫాదర్ లేదా మీ డాడీ ఇక్కడ ఉంటే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్లలు వాళ్ళ వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫాదర్ అండ్ సన్ లేదా ఫాదర్ అండ్ డాటర్ వేదిక మీదకి రావాలి. ఎవరెవరు ఉన్నా పర్లేదు, త్వరగా రావాలి. వాక్యానికి మనం అవకాశం, దైవ సేవకులు కూడా వచ్చి ఉన్నారు. ఒకరు వచ్చారు. నెక్స్ట్ తీసుకురావాలి. మీ పిల్లలు వెళ్ళి మీ తండ్రిని, మీ ఫాదర్ని తీసుకొని రావాలి. ఇంకా యవనస్తులైనా పెద్దలైనా పర్లేదు, తీసుకొని రావాలి. ఎవరు? మన శ్రీను గారు వారి ఫాదర్ని తీసుకొని రావాలి. ముగ్గురు, 3 జనరేషన్స్ ఉంటే 3 జనరేషన్స్ రావాలి. రెండు ముగ్గురు కలిసి రండి. రావాలి తీసుకొని రావాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది
రండి పైకి రండి, వేదిక మీదకి రావాలి ప్లీజ్. ఇంకా వెనక్కి ఉండిపోయిన వారు అరుణ్ రావాలి, అరుణ్ విత్ వాళ్ళ బాబుని పట్టుకొని రావాలి. ఇంకా నాకు కనబడుతున్నారు చాలామంది. అకుల గారు వారి కుమార్తెను పట్టుకొని రావాలి. ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ని పట్టుకొని రావాలి. త్వరగా రావాలి. ఓకే. సో ఈరోజు కొంతమంది వచ్చారు, సంతోషం. మిగతా వాళ్ళు కింద ఉన్నారు. అయినప్పటికీ సో పిల్లలైన వారికి చెప్తున్నాను ఏంటంటే, మీ ఫాదర్లో ఇష్టమైన క్వాలిటీ ఏంటనేది ఒక్కటి చెప్పాలి. తర్వాత మా ఫాదర్ని కూడా నేను ఆహ్వానించాలనుకుంటున్నాను. మన స్పిరిచువల్ ఫాదర్ అయినటువంటి దైవ సేవకులు లాస్ట్లో వారి కోసం చెప్పి వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా పిల్లలు, నా పేరు విద్య, మా నాన్న పేరు శ్రీను. మా నాన్న అంటే నాకు ఇష్టం, నేనంటే మా నాన్నకి ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే. నెక్స్ట్. నా పేరు అక్షతశ్రీ, మా ఫాదర్ నేము శ్రీను, మా డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే. నా పేరు బ్లెస్సీ, మా నాన్న పేరు కాంతీశ్వరు. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే. నెక్స్ట్. నా పేరు జాన్, మా డాడీ పేరు నెహిమ్యా. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అతను దేవుడిలో ఎలా నడిపించాలో అతనికి తెలుసు. ఎప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నన్ను జడ్జ్ చేయరు. ఒకవేళ అది మీటింగ్స్ అయితే వెంటనే వెళ్ళమంటారు. సో అది ఎక్కడికైనా అవనండి వెళ్ళమంటారు. దానిలో నాకు చాలా ఇష్టం మా డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడ్. నా పేరు మెర్సీ, మా డాడీ పేరు ఆనంద్ రాజు. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ నా స్టడీస్లో ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇంటర్కి శ్రీ చైతన్యాలో చదువుతూ బైపీసీ ఎంపీఎల్లో ఉన్నానంటే మా డాడీయే నన్ను ఎంతగా చదివిస్తున్నారు. నేను నీట్ రాసి మంచి ర్యాంక్ వచ్చడానికి కూడా మా డాడీ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి కూడా మా డాడీయే కారణం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అండ్ లవ్ యూ డాడీ. ప్రైజ్లో, నా పేరు ప్రైజీ, మా డాడీ పేరు ఆనందరాజు. ఫస్ట్లీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మా డాడీ నాకు ఎందుకంటే ఇష్టం అంటే, చిన్నప్పటి నుంచి అందరూ వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉన్నారో తెలీదు, బట్ నాకు మాత్రం నా చైల్డ్హుడ్ ది బెస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ డాడీ. నా పేరు ఆమెని, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. అలాగే మా నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే. నా పేరు ఆమెన్, మా నాన్న పేరు ఓబి నాయక్. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను అడిగిన ప్రతి ఒక్కటి కొంటారు. మా నాన్నకు ఓదార్పు ఎక్కువ, ఇంకా చాలా మంచివారు. మా నాన్నకి హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఫాదర్స్. నా పేరు ఆదర్శ రేచల్, మా డాడీ పేరు ఓబి. మా డాడీ నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తారు. అలాగే ఏడ్ చేయకూడదు అది చేసినా నా మీద ఎప్పుడు కోపడలేదు. అందుకోసం మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సో ఈ యొక్క ఆస్పీషియస్ ఈవెంట్లో దైవ సేవకులు జయరాజయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ముందుకి. సో వారి గురించి ఒకే ఒక మాట చెప్తాను, ఎన్నైనా చెప్పచ్చు. ఒకే ఒక మాట చెప్పి, ఇందాక మనం పాడాము కదా, మనం తప్పిపోయిన కుమారులుగా ఉన్నప్పుడు దేవుడు అంటే మనం ఆ యొక్క ఉపమానం యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, ఆ కుమారుని ఆహ్వానించినప్పుడు, ఆ కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడని ఎదురు చూస్తూ పాపం నుండి వచ్చినప్పుడు ఏ విధంగా ఆహ్వానించారు. సో ఆ పాట మనం పాడి దేవుని ఆరాధించాం. అదేవిధంగా ఆ యొక్క ఉపమానం అనేక మంది మన జీవితాలే ఉంటుంది. అయినప్పటికీ మన దైవ సేవకులు మన అందరికీ ఆయన తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. సో వారిని ఒక్క మాట వాక్యం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండడి. సో యేసు ప్రభు వారిని మనము చూడలేకపోయాం. వారి యొక్క మనస్సును మన దైవ సేవకులో, మా నాన్నగారిలో నేను చూస్తున్నాను. సో నిజంగా ఒకసారి సో అదేవిధంగా నా కుమారుడు, నాకు కూడా కొడుకు పుట్టాడు కదా.
తనకు కూడా నేను ఎప్పుడైనా ఏ పాటైనా పాడాలంటే ఈ నాన్న అనే పాటే పాడుతూ పడుకోబెడతాను, లేకపోతే పడుకోడు. రాత్రి పుట్టాడు కదా 1:53కి ఆ పాట పాడుతూ పడుకోబెట్టడం జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ జనరేషన్ని, నా కొడుకుని మా డాడీ లాగా నేను పెంచాలని ఆశపడుతున్నాను. సో అందరూ మీ తల్లిదండ్రులు, మీ ఫాదర్ని హగ్ చేసుకొని ముద్దు పెట్టి మీరు లెఫ్ట్ అవ్వచ్చు. తర్వాత దైవ సేవకులకు అవకాశం ఇస్తాం. హ్యాపీ ఫాదర్స్ డే అందరూ చెప్దాం. ఈ సమయాన్ని దైవ సేవకులు జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. మన పాస్టమ్ గారు ఈ శ్రీకాకుళంలోనే ఒక సంఘములో వర్తమానం అందించడానికి వెళ్ళి ఉన్నారు. దైవ సేవకులు కూడా మన బ్రాంచ్ చర్చ్లో వర్తమానం అందించి వచ్చి ఉన్నారు. సో సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్కి వెళ్ళవలసింది మనవి చేస్తున్నాం. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రికి అప్పగిస్తున్నాం. అందరూ చేపకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రత్యేక దినం ఫాదర్స్ డేని పురస్కరించుకుని పిల్లలు వారి తల్లిదండ్రుల గురించిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, దీవెనలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మన మధ్యకి విశ్వవాణిలో పరిచర్యలోని బలంగా కొనసాగుతున్న దైవజనులు, విశ్వవాణి రీజనల్ కోఆర్డినేటర్ గారైన రెవరెండ్ సాములయ్య గారు మన మధ్య ఉండడం సంతోషకరం. వారు వచ్చి మరి ఈరోజు వర్తమానం అందించడానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుచు వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, కృపా కనికరం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతమైన ఆరాధనలో ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపించారు ప్రభువా. మేము మా నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. పరమ తండ్రి, నీ లేఖనాలని చేతపట్టుకుని మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని మీరు సంధించండి నాయన. మమ్మల్ని బలపరచండి తండ్రి. వందనాలు. మీ దాసుని బట్టి, అలాగే బాబుని బట్టి నాయన, మీ దాసురాలు బట్టి నాయన, సేవకురాలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘాన్ని మీరు ఇంతవరకు కాపాడి సంరక్షించారు. ఆధ్యాత్మికంగా బలపరచడానికి మీ దాసులను నాయన మీరు ఎత్తి పట్టుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కూడా అల్పునిగా, నీ దేన దాసునిగా ప్రభువా, మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘము ఎదుట నేను నిలబడ్డాను. నన్ను మరుగుపరచండి. వారికి ఏం కావాలో మీరు నా ద్వారా ప్రభువా మీరు వారికి దయచేయండి. నన్ను మమ్మను మరుగుపరచండి. నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అభిషక్తులు, దైవజనులు, రెవరెండ్ డాక్టర్ జయరాజయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి కుమారులు పాస్టర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఈరోజు ఇక్కడ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో విశ్వవాణి సండే, ఆ క్రమంలో విశ్వవాణి పరిచారకులుగా మేము ఇక్కడికి వచ్చాం. మరి దైవజనుల్ని, మరి మా సహోదరులు ఎర్రయ్య గారు, జీవన్ దాస్ గారు వారు అడిగినప్పుడు మేము ఈ ఆరాధనలో ఉండడానికి, సేవకునిగా నేను మీ మధ్యలో నిలబడడానికి వారు ప్రేమతో సాదరంగా మాకు అనుమతినిచ్చారు, ఆహ్వానాన్ని తెలియజేశారు. అందుకొరకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో విశ్వవాణి పరిచర్యలో గత 33 సంవత్సరాలుగా నేను కొనసాగుతూ ఉన్నాను. 1990వ సంవత్సరం
మే నెల 26వ తారీఖుని నేను 22 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని ప్రభువుకి నేను సమర్పించుకున్నాను. ఒక సాయంకాలము ఒక కూడికలో దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి ఆ దినాన్ని యేసు ప్రభువారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి ఆయన ఉన్నతమైనటువంటి సంకల్పంలో ఆయన పిలుపుని అందుకుని ఈ 33 సంవత్సరాలు విశ్వవాణి పరిచర్యలో కొనసాగడానికి మరి దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. అందుకొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు విశ్వవాణి పరిచర్య మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ సో వాస్తవంగా మరి ప్రియులు 97, 98, 2000 ఆ ప్రాంతంలో నేను ఎర్రయ్య గారితో పాటుగా ఇక్కడ కొంతకాలం నేను ఎక్కువగా తిరిగాను. ఆ సమయంలో మరి పెద్దలు చంద్రశేఖర్ గారు వారు విశ్వవాణి పరిచర్యకి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉండేవారు. సో ఇక్కడ మహేంద్రపురం అని ఒక గ్రామాన్ని వారు దత్తత తీసుకుని అక్కడ మందిరం కట్టడానికి అక్కడ ఉన్నటువంటి పరిచర్యకి సంబంధించిన అవసరతలన్నీ తీర్చడానికి వారు ముందుకొచ్చేవారు. ఆ తర్వాత శాంతి మేడం గారు, సో వారు ఆ భారాన్ని వారు క్యారీ ఫార్వర్డ్ చేశారు. సో వారి పిల్లలు కూడా వైద్య సేవలో విశ్వవాణి పరిచర్యలో చాలా సహాయం చేశారు. సో అందుకొరకు నేను వారికి కూడా నేను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో లేఖన భాగాల్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం కొరకే కాబట్టి మన ముందు తెరిచి ఉంచుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. మోషే ద్వారా దేవుడు ఈ మాటల్ని ఇశ్రాయేలీయులకి తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ భాగానికి దిగి వచ్చిన దేవుడు అని మనము ఒక నామకరణ చేద్దాం. దిగి వచ్చిన దేవుడు దిగి వస్తాడా? దేవుడు దిగి వస్తాడా? ఎస్. వాక్యంలో చరిత్ర లేకపోతే ఆయన ప్రజల ఎడల ఆయన స్పందించిన తీరు మనకి దృష్టాంతాలుగా ఆయన దిగి వచ్చే దేవుడు, చూడవచ్చే దేవుడు, నడిపించే దేవుడు, దాంట్లో ఏ సందేహము లేదు అనే సంగతిని మనకి బోధిస్తూ ఉన్నాయి లేఖనాలు. మన పితరుల యొక్క చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. సో మన దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం, ఒక ఉన్నతమైనటువంటి లక్షణం ఏంటంటే దిగి వస్తాడు. ఆయన దిగి వస్తాడు. లోకంలో మనం ఎక్కి వెళ్ళాలి. ఎవరినైనా దేవుణ్ణి మనం దర్శించుకోవాలనంటే, దైవ దర్శనం కావాలి అనంటే, దేవుణ్ణి చూడాలి అని అంటే ఏం చేయాలి? ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్ళాలా? ఎక్కి వెళితేనే కానీ మనకి దర్శనము. కానీ లేఖనాల్లో చూపించబడినటువంటి ఈ దేవుడు అంట తన ప్రజల్ని దర్శించడానికి ఆయనే దిగొచ్చే దేవుడు అంటండి. హల్లెలూయా. వేల్పులలో నీ వంటి వారు ఎవరూ లేరు ఈ లోకంలో. వేల్పులు అంటే పూజింపదగినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు దేవుళ్ళని, వారి దేవతలని, ప్రజలకి ఉన్నటువంటి వారి అభిప్రాయాలను బట్టి
వాళ్ళు వేల్పులుగా చేశారు. సో అలాంటి వారిలో ఈ దేవునికి సమమైన వారు ఎవరు లేరంటండి. ఇది ఈ దేవుని యొక్క గొప్పతనం, ఇది ఈ దేవుని యొక్క ఔన్నత్యం, ఇది ఈ దేవుని యొక్క ప్రత్యేకత. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దిగి వచ్చే దేవుడు ఎవరి కొరకు? మనల్ని చూడడానికి, మన బాగోగుల్ని చూడడానికి, మన యొక్క యోగక్షేమాలను చూడడానికి, మన అవసరతలను తీర్చడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని నడిపించడానికి, సో మనల్ని ఎత్తి పట్టుకోవడానికి ఆయన దిగి వచ్చే దేవుడు అంటండి. అందుకనే ఈ దేవుణ్ణి కలిగినటువంటి ప్రజలు ధన్యులు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు కొరకు ఒక సాక్ష్యం చెప్పబడింది. యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుని నామానికి స్తోత్రం. సో దేవుణ్ణి మనము మన దేవునిగా కలిగి ఉండడం అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి భాగ్యం. ఇది మన యొక్క ధన్యత. ఎందుకనంటే మన దగ్గరికి వచ్చే దేవుడు ఆయన. మనం ఎవరము? స్వాభావికంగా మనము పాపులమండి, స్వాభావికంగా పాపులం మనం. ఆయన స్వాభావికంగా పరిశుద్ధుడు. ఆయన స్వాభావికంగా పరిశుద్ధుడు, మనం స్వాభావికంగా పాపులము. ఆయన ఎవరూ సమీపింపరానటువంటి తేజస్సులో అమరత్వం కలిగి నివసించేవాడు. మనము ఎవరు చూడ్డానికి ఇష్టపడనటువంటి వారు, మనం ఎవరు చూడ్డానికి నచ్చనటువంటి వారు మనం. సో ఎవరు సమీపించడానికి వీల్లేనటువంటి వాడు ఆయన. ఎవరు సమీపించడానికి కానీ మనల్ని చూడడానికి కానీ నచ్చనటువంటి వాళ్ళు మనం. అలాంటి వారి కొరకు ఎవరూ సమీపింపడానికి వీల్లేనటువంటి దేవుడు ఆయన మనల్ని సమీపిస్తూ ఉన్నాడు. మనల్ని సమీపించడానికి, మనల్ని చూడడానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ఇది ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఇశ్రాయేలీల కొరకు ప్రపంచ చరిత్ర లేక మానవ చరిత్రలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీల విషయాల్లో ఒక ప్రత్యేకత. యావత్ ప్రపంచము కూడా ఇశ్రాయేలీల గురించి, ఇశ్రాయేలీల యొక్క దేశాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఆలోచించేటువంటి పరిస్థితి నేటికి కూడా ఉందండి. దాదాపుగా 242 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ ప్రతి దేశము జడిసేటువంటిది ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఇజ్రాయేల్ కంట్రీ కొరకే. ఇజ్రాయేల్ దేశానికే జడుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉందండి. రష్యా ఉంది. ఆ పక్కన ఇంకేముంది? ఉక్రెయిన్ ఉంది. రష్యా సో పవర్ఫుల్ కంట్రీ, చాలా శక్తివంతమైనటువంటి దేశం. శక్తివంతమైనటువంటి దేశాల్లో ఒక దేశం రష్యా. ఉక్రెయిన్ మేబీ మన ఆంధ్ర రాష్ట్రం అంత ఉంటుందేమో జియాలజికల్గా, బయోగ్రఫికల్గా. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుందండి రష్యా మీద? దాదాపుగా నాకు తెలిసి 6-7 సంవత్సరాల నుంచి రష్యా మీద అలా ఫైట్ చేస్తూనే ఉంది. చిన్న దేశం, సో పెద్ద దేశం రష్యా. కానీ ఉక్రెయిన్ జడవట్లేదు. జెలెన్స్కీ ఆ ప్రధానమంత్రి సో పుతిన్ మీదకి వెళ్ళడానికి ఆయన ఏమీ జడవట్లేదు. కానీ ఇజ్రాయేల్ మీదకి రావడానికి మాత్రం రష్యా జడుస్తుంది. ఇజ్రాయేల్ మీదకి రావాలి అని అంటే రష్యా జడుస్తుంది. ఎందుకు అని అంటే దేవుడు ఆ ప్రత్యేకతని, దేవుడు ఆ గొప్ప విశేషతని ఇజ్రాయేల్కి దేవుడు ఇచ్చాడు. అంటే తన ప్రజలకి ఆయన ఇచ్చాడు. ఎందుకు అని అంటే అవసరమైతే తన ప్రజల కొరకు ఆయన ఏం చేస్తాడు?
దిగొచ్చేస్తాడండి. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా, సంగమా, మనము ధన్యులం. ఎందుకు ధన్యులం? మంచి బిల్డింగ్ ఉంది కాదు, ఒక మంచి వాహనం ఉంది కాదు, మంచి ఉద్యోగం ఉంది కాదు. పిల్లలు చెప్పారు, మా డాడీ సో చాలా మంచోడు, ఎందుకంటే నాకు కావాల్సినవన్నీ ఇస్తాడు, నన్ను సపోర్ట్ చేస్తాడు, సో నన్ను నా అవసరతలన్నీ తీరుస్తాడు, సో నన్ను బాగా లవ్ చేస్తాడు. సో ఇవన్నీ ఉన్నాయి బోళన ఆధిక్యతలు. సో కాదు, మనకున్నటువంటి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి దేన్ని బట్టి కూడా మనం ధన్యులం కాదు. ఈ లోకంలో మనకున్నటువంటి ఆధిక్యతలు దేన్ని బట్టి కూడా మనం ధన్యులం కాదు. మరి ఎందుకు మనం ధన్యులము అని అంటే, యెహోవాను దేవుడిగా కలిగిన జనులం మనం. అలాంటి గొప్ప దేవుణ్ణి నా దేవునిగా, మన దేవునిగా మనం కలిగి ఉండడమే మన యొక్క ధన్యత. ఇదే మన యొక్క ప్రత్యేకత. సో ఈ యొక్క దేవుడు మనము ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, సో మనల్ని చూచే దేవుడు ఆయన, మనల్ని కనిపెట్టే దేవుడు ఆయన, మన మార్గాల్ని కనిపెట్టే దేవుడు ఆయన. ఈజ్ సో కేర్ఫుల్. ఆయన మన విషయాల్లో చాలా శ్రద్ధ కలిగిన దేవుడు అండి. ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు ఆయన అసలు కునుకడు, నిద్రపోడు అంటండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. మన దేవుడు మనల్ని కాపాడుతాడు. అసలు అందుకు మనము ధన్యులం. ఆయన్ని దేవుడిగా మనము కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. ఆయన్ని కలిగి ఉంటే అన్నీ ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేస్తాడండి. దేవుడు ఇచ్చేస్తాడు. మనం కావాలని పరుగులెడితే మనకు రావు, కానీ దేవుడు ఇవ్వాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరండి. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి దేవుడు కూడా ఆయన సమస్తాన్ని మనకి ధారాళంగా దయచేసే దేవుడు ఆయన. మనం అడుగు వాటికి అన్నిటికంటే, ఊహించు వాటికి అన్నిటికంటే అత్యధికంగా అలాంటి దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నాం. ఇది దేవుని యొక్క గొప్పతనము, ఇది దేవుని యొక్క ప్రత్యేకత. సో ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఈ మాటలు దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. సో ఐగుప్తీయుల యొక్క చేతుల నుంచి తన ప్రజల్ని ఆయన విడిపిస్తాడంట. ఆ ఇరుకు దేశంలో నుంచి వాళ్ళని విశాలతలోనికి నడిపిస్తాడంట. ఆ బానిసత్వంలో నుంచి, ఆ కఠినమైనటువంటి చాకరీ చేస్తున్నటువంటి దేశంలో నుంచి మంచి దేశానికి వారిని నడిపిస్తాడంట. బలమైనటువంటి శత్రువులు ఉన్నారు, బలమైనటువంటి రాజులు ఉన్నారు, వారు చాలా బలం కలిగినటువంటి వారు. సో ఇక్కడ కనానీయుల కొరకు, హిత్తీయుల కొరకు, అమోరీయుల కొరకు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబూసీల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. సో వారు చాలా పవర్ఫుల్ కింగ్స్. ఆ రోజుల్లో వారి అంత శక్తివంతమైనటువంటి రాజులు లేరు. అలాంటి రాజులు ఆ నివాసమైనటువంటి ఆ స్థలాన్ని, ఆ మంచి దేశాన్ని, ఆ విశాలమైనటువంటి దేశాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంగా దాన్ని పోలుస్తూ ఉన్నాడు ఆయన. అలాంటి దేశాన్ని అంట తన ప్రజలకి ఇవ్వడానికి, ఆ దేశంలోనికి వారిని నడిపించడానికి సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడంటండి. దేవుడే దిగొచ్చాడు. ఎప్పుడైనా మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఉందా? విశ్వాసులుగా, ఆయన్ని దేవుడిగా కలిగి ఉన్నటువంటి ప్రజలుగా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఉందా? ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో శత్రువు చేతిలో నుంచి మనల్ని విడిపించి మనల్ని క్షేమంలోనికి, క్షేమస్థితిలోనికి నడిపించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉండకుండా ఉండవని నేను అనుకుంటున్నాను. ఉండకుండా ఉండవు. దావీదు కీర్తనాకారుడు 121వ సంకీర్తనలో ఆయన అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండపైకి నన్ను ఎక్కించు. సో ఆయన మనకు అసాధ్యమైనటువంటి కార్యాలని మన ద్వారా ఆయన జరిగిస్తాడండి. రైలు కింద రక్షణ అని నేను చాలా కాలం క్రితం ఒక పుస్తకం, ఒక సాక్షి పుస్తకం నేను చదివాను. అందులో ఆ పుస్తకం రాసినటువంటి ఆ పెద్ద ఆయన చనిపోవలసినటువంటి పరిస్థితుల్లో
ఆయన ట్రైన్ కింద పడిపోతే ఎవరో తెలీదు, బట్ ఒక అదృశ్య హస్తం వచ్చి ఆ ట్రైన్ కింద పడిపోయినటువంటి ఆయన్ని తీసి పక్కన పెట్టిందంటండి. అది ఆయన యొక్క సాక్ష్యం, అది ఆయన అనుభవం. అది ఆయన ట్రైన్ కింద పడిపోయాడు. సో పడిపోయింది ఆయనకు తెలుసు. సో తర్వాత ఆయన ఎలాగా బయటపడ్డాడు అనేటువంటి సంగతికి వస్తే, ఏదో ఒక బలమైనటువంటి చేయి ఆయన ఎత్తి పట్టుకుని ప్రక్కనే చాలా భద్రంగా పక్కన పెట్టిందంట. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆయనకి ఆశ్చర్యం అది. సో ఆ అదృశ్య హస్తమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుగా ఆయన గుర్తించగలిగాడండి. అప్పుడు ఆయన రక్షించబడి ఆ పుస్తకం రాసి చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య ఆయన చేశాడు. మన దేవుడు ఉండి మనల్ని నడిపించే దేవుడు. శత్రువు నుంచి, శత్రువు యొక్క చేతుల నుంచి మనల్ని ఆయన విడిపించే దేవుడు. మనము దేవుని బిడ్డలంగా ఈ తండ్రిని, ఈ నాన్నని మనము స్మరించాలి. ఈ నాన్న కొరకు మనకు తెలియాలండి. ఈ నాన్న కొరకు, ఈ తండ్రి కొరకు మనకి తెలియాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు చెప్పారు వాళ్ళ నాన్న కొరకు వాళ్ళకి ఏం తెలిసిందో. సో మన పరమ తండ్రి మనందరికీ నాన్న. సో ఆయన కొరకు నీవు నేను ఏం తెలుసుకోగలుగుతున్నాం? ఆయన కొరకు నీవు నేను ఏ ఎక్స్పీరియన్స్ని మనము కలిగి ఉన్నాం? ఇది సంఘానికి ప్రశ్న. మనము ప్రశ్నించుకోవాలి. ఏం తెలుసు ఆయన కొరకు? ఏం తెలుసుకున్నాం? ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఏమైనా చెప్పగలమా? ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఏమైనా మాట్లాడగలమా? ఇశ్రాయేలీల కొరకు ఆయన చేసినటువంటి కార్యాల గురించి ఈ దినాన్ని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. వాక్యం మన ముందు నిలబడింది. ఆయన వారిని ఆ గొప్ప రాజుల చేతిలో నుంచి, ఆ గొప్ప భయంకరమైనటువంటి ఆ కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన దిగొచ్చేసాడు అని చెప్పేసని. ఇశ్రాయేలీల యొక్క చరిత్రక సంఘటనలో ఇది ఒక బలమైనటువంటి ప్రాథమికమైనటువంటి సంఘటన అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండాన్ని మనము గమనించినప్పుడు, సో నిర్గమాకాండం అంతా కూడా ఇశ్రాయేలీల్ని విడిపించేటువంటిది. ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉంది. వారి యొక్క విమోచన వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉంది. వాళ్ళు విమోచించబడ్డారు, విడిపించబడ్డారు అని అంటే వారు ఖచ్చితంగా ఏదో బంధకాల్లో ఉన్నారనే సంగతి, ఏదో కష్టాల్లో ఉన్నారనేటువంటి సంగతి, సో ఏదో ఒక బలమైనటువంటి చేతి కింద వారు నలిగిపోతున్నారనేటువంటి సంగతి ఈ మాటలు మనకు తెలియజేస్తాయి. చరిత్ర మనకు చెప్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ మాటల్లో ఐగుప్తీయుల యొక్క చేతిలో ఇశ్రాయేలీలు ఉన్నారండి. ఐగుప్తీయుల యొక్క చేతిలో ఉన్నారు. దాదాపుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు కాపురం చేశారు. అందులో చాలా దుఃఖకరమైనటువంటి దినాలు, వారు గడిపినటువంటి దినాలు, వారు వెట్టి చాకరీ చేస్తూ వారు బ్రతికారు. కొంతకాలం వారి యొక్క జీవితంలో చాలా బాగుంది. మంచి ఆ ప్రదేశాన్ని దేవుడు యోసేపు చేత వారికి ఇచ్చాడు. సో ఆ ప్రదేశంలో చక్కని సమృద్ధికరమైన మేత వారి పశువులకి సరిపడగా ఉంది. వారు ఉండడానికి చాలా మంచి దేశం, చాలా బాగుంది. కానీ చాలా అనతి కాలంలోనే యోసేపు ఎరగనటువంటి ఒక ఫరో వచ్చాడు. అప్పటి నుంచి వారికి కష్టాలు ప్రారంభమైనాయండి. 430 సంవత్సరాలు వారు ఆ దేశంలో ఒక రకంగా చెప్పాలని అంటే బానిసత్వాన్ని అనుభవించారండి. ఒక 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు, ఇశ్రాయేలీలు, యాకోబు సంతానం. సో ఎంతగా వారు ఆ దేశంలో విస్తరించారు అని అంటే వారు బయటకు వచ్చేటప్పుడు చరిత్ర చెప్తుంది 6 లక్షల కాలుబలం. 6 లక్షల కాలుబలం అంటే నడవగలిగిన వారు, లేదా యుద్ధం చేయగలిగిన వారు, లేకపోతే పని చేయగలిగిన వారు ఒక 6 లక్షల మంది. అంటే ఇంకా చాలామందిని భుజాల మీద మోసుకున్నారు. పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గాడిదల మీద, ఒంటెల మీద వారిని మోసుకొని వచ్చారు. ఇంకా చాలామంది బాలింతలు ఉన్నారు,
నడవలేనటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ లెక్కేసుకుంటే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తారు అని అంటే దరిదాపుగా 22 లక్షలకు పైబడి వారు బయటకు వచ్చారంటండి ఐగుప్తు దేశం నుంచి. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. సో ఆ దేశం వారికి ఏమైపోయిందని అంటే ఇరుకైపోయింది. వారికి ఇవ్వబడినటువంటి భాగం ఆ గోషేను ప్రాంతం. సో 70 మందికి అప్పుడు చాలా బాగుండేది. కానీ ఇప్పుడు 22 లక్షల మంది వారు ఉండాలి అని అంటే సరిపోతుందా 70 మందిది? చాలా ఇరుకు. సో ఒక ప్రక్క అది పరిస్థితి, ఇంకొక ప్రక్క వాళ్ళు వెట్టి చాకిరీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పిల్లలు పుడుతూ ఉంటే ఇంకా వీళ్ళు పెరిగిపోతారు అని చెప్పేసి అని మగపిల్లలైతే కనుక పురుట్లోనే చంపేయాలనేటువంటిది ఫరో ఆజ్ఞ మంత్రసానులకి. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు గుండా ఇశ్రాయేలీలు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రియులారా వారు మొరపెట్టారంటండి దేవునికి. ఏమని మొరపెట్టారు? ఎందుకు మొరపెట్టారు? వారు పడుతున్నటువంటి శ్రమ నుంచి వారిని విడిపించమని, వారికి ఒక మంచి విశాలమైనటువంటి దేశాన్ని ఇవ్వమని. సో ఈ యొక్క బలమైనటువంటి ఫరో చేతిలో నుంచి మమ్మల్ని విడిపించమని ఇశ్రాయేలీలు దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. 3వ అధ్యాయము ఆఖరి నిర్గమకాండము ఆఖరి వచనాల్లో మనం చూస్తాం, దేవుడు వారి యొక్క మూలుగులు విన్నాడంటండి. దేవుడు వారి యొక్క మూలుగులు విని వారిని రక్షించడానికి దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చేసాడంటండి. తర్వాత వారిని నడిపించటం, అరణ్యంలో వారికి చేసినటువంటి అద్భుతాలు, వారి ఎడల దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, సో ఇవన్నీ మనకి తెలుసు. ఆ తదుపరి వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని పోలినటువంటి చాలా సస్యశ్యామలమైన ఫలవంతమైనటువంటి ప్రదేశానికి దేవుడు వారిని పంపించాడు. దేవుడు వారిని వృద్ధి చేశాడు, వారి సరిహద్దుల్ని విశాలపరిచాడు. దరిదాపుగా 31 మంది రాజులను వారు ఓడించగలిగారు దేవుని సహాయంతో. ఆ విశాలమైనటువంటి దేశాన్ని, ఆ ప్రదేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. సో వారిని దేవుడు బహుగా దీవించాడు. ఈ రాత్రి ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో మనం గమనించవలసినటువంటి సంగతి ఏంటనంటే, మన యొక్క అదే దేవుడు మన యొక్క పరిస్థితుల నుంచి కూడా, మనకు ఎదురవుతున్నటువంటి సంగతుల నుంచి కూడా, మనం వెళుతున్నటువంటి గాఢాంధకారపు లోయల లాంటి అనుభవాల నుంచి కూడా విడిపించటానికి ఆయన చాలిన దేవుడండి. హల్లెలూయా. ఆయన చాలిన దేవుడు. మనం ఎవరమైనా కావచ్చు, మనం ఏ పరిస్థితుల్లోనైనా కావచ్చు. ఇశ్రాయేలీల కంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు సో మనకి ఎదురు కావు, ఇంకా అలాంటివి కాలేదు మనకి. సో కానీ చిన్న చిన్న విషయాలను బట్టి కూడా మనం చాలాసార్లు నలిగిపోతూ ఉంటాం, నిరాశపడిపోతూ ఉంటాం, వెనుదిరిగిపోతూ ఉంటాం. సో మాకెవరు లేరు, మమ్మల్ని ఎవరు బలపరచట్లేదు, మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదు, మమ్మల్ని ఎవరు పరామర్శించట్లేదు, మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలా రకాలైనటువంటి అపోహలు లేదంటే అనుమానాలు మన యొక్క జీవితాల్లో ఉద్భవిస్తూ ఉంటాయి. దేవుడు ఈ దినాన్ని ఆయన ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్ని వారి కష్ట పరిస్థితుల నుంచి విడిపించడానికి దిగివచ్చిన దేవుణ్ణి ఈరోజు కూడా మన కష్టాల్లో, మీ కష్టాల్లో, మీ పరిస్థితుల్లో మిమ్మల్ని విడిపించడానికి నేను చాలిన వాడను, నేను దిగి వచ్చే దేవుణ్ణి అంటున్నాడు. ఆమేన్. ఆయన దిగి వస్తాడు. ఆయన సంగతి ఏంటనంటే మనం నమ్మాలంతే, మనం నమ్మాలంతే, మనం నమ్మాలి. మనం నమ్మితే కనుక దేవుడు మన విషయంలో కూడా ఇశ్రాయేలీల విషయంలో చేసినట్టుగానే ఆయన మన కొరకు కూడా చేయగలడు. ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం మనకు సుపరిచితమైనటువంటి భాగం నుంచే ఆదికాండం 21వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు, సో హాగరు మనకు కనబడుతుంది. హాగరు మనకు కనబడుతుంది. నేను టూకీగా నేను చెప్తాను, మీరు ఆ భాగాన్ని తెరిచి పట్టుకోండి చాలు. సో హాగరు మనకు కనబడుతుంది. సో హాగరు విషయానికి మనం ఆలోచన చేస్తే, హాగరు షారాకి
దాసి, షారాకి దాసి. సో షారాని నమ్ముకుని, అబ్రహాముని నమ్ముకుని ఐగుప్తు దేశం నుంచి ఆమె వచ్చేసింది వారిని నమ్ముకుని. సో వారితో ఉండడానికి, వారితో కలిసి బ్రతకడానికి. సో వీళ్ళు నన్ను అన్ని విషయాల్లో ఆదరిస్తారు, నన్ను పోషిస్తారు, నన్ను సంరక్షిస్తారు అని వారిని నమ్ముకుని వారితో ఉండి వారి సేవ చేస్తూ తన జీవనాన్ని గడుపుకోవడానికి అని చెప్పేసి అని ఆగరు అబ్రహాముని, షారమ్మని వారిని నమ్ముకుని వచ్చేసింది. సో ఒకరోజు పరిస్థితులు ఎలా వచ్చినాయి అని అంటే, వారిని నమ్ముకున్న వారే తను ఎవరినైతే నమ్ముకుని తన దేశాన్ని, తన బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేసిందో వారి చేతనే తిరస్కరించబడవలసి వచ్చింది. షారమ్మ అన్నది నాతో ఉండాలి అని తీసుకొచ్చిన షారమ్మ, ఆవిడ అన్నారు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పింది. ఈమె ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పింది. సో నిన్ను సంరక్షిస్తాను, నిన్ను పోషిస్తాను, అన్ని రకాలుగా నిన్ను ఆదుకుంటాను అని హామీ ఇచ్చినటువంటి అబ్రహాము ఒక చిన్న సో నీటి ముంతని లేకపోతే బుడ్డిని ఇచ్చి ఆమెని విడిచిపెట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. సౌఖ్యంగా బ్రతికినంత కాలం ఓ పరిస్థితి వచ్చిన తర్వాత ఆమె తిరస్కరించబడింది, విసర్జించబడింది, లేకపోతే ఇంట్లో నుంచి గెంటి వేయబడింది. ఆ నీటి బుడ్డుని, ఆ కొద్దిపాటి ఆహారాన్ని పట్టుకుని అరణ్యంలో ఆమె తిరుగులాడుతూ ఉంది. ఒకరోజు వచ్చింది, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీటి బుడ్డులో ఉన్నటువంటి నీరు అయిపోయింది. ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఆమె పెద్దది కాబట్టి కొంచెం తట్టుకోగలుగుతుంది ఆమె. కానీ కొడుకున్నాడు. సో కొడుకు చిన్నోడు కనుక ఆ చిన్నోడు దాహానికి తట్టుకోలేక చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి. ఆ తల్లికి, ఆగరుకి, ఆ కొడుకు చావును నేను చూడలేను, ఆ కొడుకు చావుని నేను చూడలేను, వాడు నా కళ్ళెదురుగుండా చస్తూ ఉంటే నేను దాన్ని భరించలేను అని ఒక చెట్టు కింద పడేసి చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉందంటండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ చిన్నవాని యొక్క మొర విన్నాడంటండి. ఆ చిన్నవాని మొర విన్నాడంటండి. సో దేవుడు అందరికీ ప్రభు అండి. యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన యేసు ప్రభువు, అందరికీ యేసు ప్రభు, ఆయన అందరికీ దేవుడు, ఆయన సర్వలోకానికి దేవుడు. ఆయన ఆగరు ఐగుప్తురాలే అయినా, ఆ కొడుకు దేవుని గురించి పూర్తిగా తెలుసుకోకపోయినా, ప్రాణాపాయంలో ఉండి, ఆపదలో విపత్తులో ఉండి ఏడుస్తూ ఉంటే, తల్లి మొరపెడుతూ ఉంటే దేవుడు దిగి వచ్చేసాడండి. దేవుని నామానికి స్తోత్రం కలిగినగా. సో ఒక నీటి ఊట, ఒక నీటి బుగ్గ రూపంలో దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చేసాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగినగా. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు ఆయన. నా ప్రియ సహోదరులారా, మన దేవుని యొక్క మంచితనం, మన దేవుని యొక్క గొప్పతనాన్ని, మన తండ్రి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గుణాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం గుర్తించగలిగితే అప్పుడు మనం ధన్యులమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ధన్యులం అవుతాం మనం. సో మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయన మన పరిస్థితిని చూసి, మన బాధను చూసి ఆయన దిగి వచ్చేసే దేవుడు. ఆయన అంటే మన కొరకు ప్రాణమే పెట్టాడు ఆయన. ఇంకా మన కొరకు ఏం చేయడానికి వెనకాడతాడు ఆయన చెప్పండి? ప్రాణమే పెట్టడానికి ఇష్టపడిన దేవుడు ఇంకా ఏమైనా ఇవ్వడానికి వెనకాడతాడా? మనం కూడా అంటాం, మా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నామని ఓ స్నేహితునితోటో మన పిల్లలతోటో మనం కూడా మాట్లాడతాం. మనం కూడా అంటాం, అంటే నా ప్రాణాన్ని అయినా ఏం చేస్తాను, నీకు ఇచ్చేస్తాను అన్నంతగా. కానీ వాస్తవంగా క్రియల్లో అది ఉండదనుకోండి, బట్ మనం అంటాం. కానీ మన దేవుడు
క్రియారూపకమైనటువంటి దేవుడు ఆయన. తన ప్రాణాన్ని మనకిచ్చాడు. సో ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన కొరకు ఏం చేయకుండా ఉంటాడు చెప్పండి? ఏదైనా చేయగలడు. ఆయన తన స్థితినే మార్చేసుకున్నాడండి. ఒక నీటి బుగ్గ రూపంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. వారి యొక్క దాహాన్ని తీర్చాడు. వారికి ప్రాణభిక్షని పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, మనము కూడా కొన్నిసార్లు హాగర్లాగా ఎవరిని నమ్ముకున్నామో, ఎవరిని ఆశ్రయించామో, ఎవరు మనకి సమస్తము అని అనుకున్నామో, ఎవరు మమ్మల్ని సాకగలరు, మమ్మల్ని లేవనెత్తగలరు, మాకు సహాయం చేయగలరు, మమ్మల్ని నడిపించగలరు, మాకు సపోర్ట్గా ఉండగలరు అనుకుంటామో, వాళ్ళు కొన్నిసార్లు మనల్ని విసర్జించవచ్చు, మనల్ని విడిచిపెట్టేయచ్చు, మనల్ని తృణీకరించవచ్చు, లేకపోతే మనల్ని తరిమేయచ్చు, లేకపోతే మనల్ని గెంటేయచ్చు. మనుషులు గెంటేయచ్చు, మనుషులు తరిమేయచ్చు, పరిస్థితులు మనల్ని తరమొచ్చు, పరిస్థితులను మనల్ని దిగజారు చేయొచ్చు. కానీ వాటన్నిటికీ అతీతమైనటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ విడివడు, ఎడబాయడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 31వ అధ్యాయము 6వ వచనంలో, మీతో కూడా ఉన్న దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీతో కూడా వచ్చుచున్న దేవుడు మిమ్మల్ని విడువడు, ఎప్పుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. వారిని చూచి మీరు భయపడకండి అంటే, పరిస్థితులను చూచి మీరు భయపడకండి, శత్రువులను చూచి మీరు భయపడకండి. సో వాటిని చూచి మీరు పారిపోకండి. మీతో కూడా వచ్చేవాడు మీ దేవుడైన యెహోవా, ఆయన మిమ్మలను ఎన్నడూను విడువడు, ఎడబాయడు. మనం ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే, సో ఈ దినాన్ని మనల్ని హత్తుకోగలిగిన తండ్రి, మనల్ని ఎత్తుకోగలిగినటువంటి తండ్రి, మనల్ని సంరక్షించి మన ఆలన పాలన చూసేటువంటి తండ్రి మనకున్నాడు అని నేను చెప్తా ఉన్నాను. ఈ తండ్రి ఎంత గొప్పవాడు అని అంటే, ఈ బిడ్డల కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చేసినటువంటి తండ్రి ఆయన. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను నన్ను వాస్తవంగా బ్రతికించడానికి ఆయన లోకానికి దిగి వచ్చిన దేవుడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన యొక్క జీవితాల్లో ఈ గొప్ప తండ్రిని గురించి మనం ఎరిగిన వారమై ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఈ తండ్రి మీద మనకి భరోసాను కలిగించాలని, మనకి విశ్వాసాన్ని కలిగించాలని చెప్పేసి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లేఖన భాగాల్లో కీర్తనాకారుడు 40వ సంకీర్తన 7-8 చరణాల్లో ఈ గొప్ప దేవుని యొక్క గుణగణాలను గురించి ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. సో ఎవరిని ఉద్దేశించి ఈ మాట వ్రాయబడింది అని అంటే, యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఈ మాట వ్రాయబడింది. యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి ఈ మాటలు మనకి తెలియజేయబడతా ఉన్నాయి. సో ఆయనను గురించి ఎప్పుడో ప్రారంభం నుంచి, ఆది కాండం నుంచి యేసు ప్రభు వారిని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన స్వరూప స్వభావ లక్షణాల గురించి, ఆయన కార్యాల గురించి సో దేవుడు తెలియజేస్తూనే వచ్చాడు. ప్రవక్తల ద్వారా ఆయన తెలియజేస్తూ వచ్చాడు. సో ఆయనను గురించి ఎప్పుడో చెప్పబడింది. సో ఈ దేవుడు అనగా ఈ ప్రభువు గొప్పతనం ఏంటంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తము, దేవుని యొక్క ఇష్టం. సో తన ప్రజల్ని విడిపించడానికి, తన ప్రజల్ని రక్షించడానికి, తన ప్రజల్ని ఎత్తుపట్టుకోవడానికి సో ఇష్టపడేటువంటి ఆ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం అంటండి ఈయనకి ఇష్టమంట. ఎవరైనా ఆయన కుమారుడైనా యేసు ప్రభు వారు అంటే
తండ్రి ఏది చేశాడో కుమారుడైనటువంటి యేసు ప్రభు కూడా అదే కార్యాన్ని చేయడము ఆయనకి ఇష్టం అంటండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టం. లేఖనాలను లూకాసు వార్తలో 4వ అధ్యాయము 17, 18, 19, 20, 21 వచనాల్లో యేసు ప్రభు వారు సాక్షాత్తు తన కొరకు వ్రాయబడినటువంటి మాటల్ని ఆయన సమాజ మందిరంలో ఆ చుట్టలో నుంచే, ఆ వ్రాయబడినటువంటి చుట్టలో నుంచే ఆయన చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం వ్రాయబడి ఉంది అని అంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకి దొరికెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి పంపబడినటువంటి యేసు ప్రభు వారి యొక్క ఇష్టము ఏంటి అని అంటే, ఆ చుట్టలో వ్రాయబడిన సంగతుల్ని నెరవేర్చడమే ఆయన యొక్క ఇష్టం అంటండి. తండ్రి చిత్తాన్ని జరిగించడమే యేసు ప్రభు వారు. ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడంటండి, బీదలకు సువార్త ప్రకటించడానికి, తర్వాత చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి. విమోచకుడు ఈయన విమోచకుడు. వాక్యం చెప్తుంది. సో చెరలో ఉన్న వారిని, సో ఫిజికల్గా ఇశ్రాయేలీల యొక్క జీవితంలో వారుకున్నటువంటి పరిస్థితిని బట్టి వారు దేవుని చేత విడిపించబడ్డారు. దేవుడు వారిని విడిపించడానికి దిగొచ్చాడు. స్పిరిచువల్గా మనము ప్రభు కొరకు ఆలోచన చేసినప్పుడు ఆయన ఏమంటున్నాడనంటే, చెరలో ఉన్నవారికి, చెరలో మనం ఎవరమైనా చెరలో ఉన్నామా? బ్రదర్ చెప్తున్నారు, వండర్ఫుల్. మనం ఎవరమో చెరలో లేమా? ఎవరు బంధకాలు ఎవరికి లేవా? చెర అంటే ఉండేవారు, కానీ దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి విడుదల దయచేశాడు. మరి ఇంకా విడుదలలోనే ఉన్నామా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? చెరాలంటే మీరు చాలా కొంతమంది ఏమైనా అనుకుంటున్నారేమో, పోలీస్ స్టేషన్లో కాదు, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా మనం విడిచిపెట్టాం, మళ్ళీ మనల్ని తగులుకుంది. చాలామంది కుక్క తన వాంతికి తిరిగినట్టుగా వారు విడిచిపెట్టి వచ్చినటువంటి బలహీనతలకి, వారు విడిచిపెట్టి వచ్చినటువంటి పాపాలకి వారు తిరిగి దేవుని కృపను పొందలేకపోతున్నారంటండి. దేవుని కృపను పొందలేకపోతూ ఉన్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నారు. సో దేవుని మహిమను కన్నులారా చూసి, దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి రుచి చూచి, ఆ తర్వాత మరలా లోకమును స్నేహించి, సో లోకాశలతోటి సో చిక్కుకొని పోయి, సో దాంట్లో నుంచి బయటకు రాలేనటువంటి వారు చాలామంది ఉన్నారంటండి, చాలామంది ఉన్నారు. సో మరలా వారి కొరకు ప్రభు వచ్చాడు, వారి కొరకు ప్రభు వచ్చాడు, వారి కొరకే ప్రభు మరణించాడు, వారి కొరకే ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. దేవుని నామానికి స్తోత్రం కలిగిన. సో చెరలో మనం ఒకవేళ ఏదైనా చెరలో ఉంటే కనుక ఆయన మనల్ని విడిపించడానికి చాలిన దేవుడు. ఒకవేళ ఏదైనా బలహీనత, త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జూదం కావచ్చు, లేదనంటే ఏదైనా వ్యసనం కావచ్చు, ఎనీథింగ్. మనం ఏమనుకుంటాం, సంఘంకి ఎవరికి తెలీదు, పాస్టర్ గారికి తెలీదు, సో మనము బాగానే రన్ చేసేస్తున్నాం, బాగానే గడిపేస్తున్నాము అని మనం అనుకుంటాం. కానీ దేవునికి అన్నీ తెలుసు అంటండి, ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకనంటే మన మార్గాలన్నిటి మీద ఆయన తన కనుదృష్టిని ఉంచుతాడు. హల్లెలూయా. మనం పడుకోవడం తెలుసు, మనం కూర్చోవడం తెలుసు, సో మనం ప్రయాణించడం తెలుసు,
సో మనము ఏం చేస్తున్నామో అన్నీ ఆయనకి తెలుసు. ప్రత్యేక సమయంలో వాక్యం చెప్తుంది, అలాంటి చెరలో ఒకవేళ మనం ఉంటే గనక, ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద బందీలుగా ఉండి శ్రమ పడుతున్నట్టుగా, దుఃఖిస్తున్నట్టుగా, బాధించబడుతున్నట్టుగా, ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక పాపంలో మనం విడిచిపెట్టలేనటువంటి బలహీనత చేత మనం మగ్గిపోతూ దాంట్లో కుమిలిపోతూ ఉంటే, రోజు రోజుకి మనం నష్టపోతూ ఉంటే, దిగజారిపోతూ ఉంటే, ఈ ప్రత్యేక సమయంలో నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడిగా, తండ్రిగా ఆయన నీకు నాకు తన ప్రత్యక్షతని కలుగు చేస్తూ ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో గుడ్డి వారికి ఆయన చూపు. సో ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డితనం చాలామందికి వాక్యం చెప్తుంది, బయట వాళ్ళకి ఉన్నటువంటి వారి కొరకు వాక్యం చెప్తుంది, అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైనటువంటి దేవత గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది అంటండి. 4:4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అవిశ్వాసులు వాళ్ళు, కానీ విశ్వాసులుగా ఉండి కూడా దేవుణ్ణి చూడలేని కన్నులు, దేవుని కార్యాలని చూడలేనటువంటి కన్నులు కలిగిన వారు చాలామంది ఉన్నారండి. దేవుణ్ణి నమ్మలేనటువంటి కన్నులు కలిగిన వారు చాలామంది ఉన్నారు, విశ్వాసులుగా ఉండి కూడా. ఒక సందర్భంలో పేతురు చెరసాల్లో ఉంటే సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు చెరసాల్లో నుంచి బయటికి రావాలని, పేతురు విడిపించబడాలని. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మనుషుల్ని కాకుండా విన్నపాలని అంగీకరించే దేవుడు కనుక ఆయన వారి విన్నపాన్ని అంగీకరించి దేవుడు చెరసాల్లో నుంచి పేతురుని తీసుకొచ్చి తలుపు తడితే ఒక చిన్నది ఉంది అక్కడ. ఆ బిడ్డ పేతురు స్వరాన్ని గుర్తించిందంటండి. సో లోపలికి వెళ్ళి, సో పేతురు గారు వచ్చేసారు, ఆయన తలుపు తడుతూ ఉన్నారు, రండి అని అంటే సంఘం ఏమంటుంది? నో, అసాధ్యం. పేతురు చాలా బలమైనటువంటి బందీకిలో ఉన్నాడు, ఆయన రావడము అసాధ్యం, నమ్మలేదంటండి. ఆ చిన్నపిల్లని ఏం చేస్తున్నారు వాళ్ళంతా? గద్దించారంటండి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నారు? ఆ కార్యం దేవుడు చేస్తే ఇప్పుడు ఆ పిల్లని ఏం చేస్తున్నారు? అది ఆధ్యాత్మికమైనటువంటి దేవుని శక్తిని చూడలేనటువంటి గుడ్డితనం కదా అది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు గుడ్డి నమ్మకం లాగా, అంటే మనం ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూడలేనటువంటి గుడ్డితనము, అంధత్వంలో మనం ఉన్నాం. సత్యాన్ని గమనించలేని, చూడలేనటువంటి అంధత్వంలో మనము ఉన్నాం. ప్రతి సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీ గుడ్డితనాన్ని నుంచి మీకు చూపునివ్వడానికి సో నేను వచ్చాను. ఆయన సువార్త ప్రకాశమానం ద్వారా మనకు కలిగినటువంటి గుడ్డితనాన్ని పోగొట్టడానికే ప్రభువు ఆయన వచ్చాడంట. నలిగిపోతున్నావా? సో ఏ కార్యాన్ని బట్టైనా, పిల్లలను బట్టో, లేకపోతే భర్తను బట్టో, లేకపోతే పరిస్థితులను బట్టో, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టో, లేకపోతే మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ, ఏదైనా కలిగిన అవమానాన్ని బట్టి, లేదంటే అననుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ నలిగిపోతూ ఉంటే కనుక, ఇదిగో నిన్ను విడిపించడానికి చాలిన దేవుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నలిగిన వారిని విడిపించడానికి. సో విడిపించి మీకు ఒక గొప్ప మంచి భవిష్యత్తుని, సంతోషకరమైనటువంటి సంవత్సరాలని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఆయన దిగి వచ్చే దేవుడు. ఆయన ఎవరి కోసం? గొప్పవారి కోసం కాదు, తను గణపరిచే వారి కోసం కాదు, లేదంటే తన్ని ఆహ్వానించేటువంటి వారి కోసం కాదు, లేక తన్ని గౌరవించి అభిమానిస్తారని కాదు. ఎవరి కోసం దిగి వస్తాడు ఆయన? ఎవరి కోసం దిగి వస్తాడండి? అంధకారంలో ఉన్న వారి కొరకు, నలిగిపోతున్న వారి కొరకు, హింసించబడుతున్న వారి కొరకు, బంధకాల్లో ఉన్న వారి కొరకు, చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని బ్రతికించడం కొరకు ఆయన దిగి వచ్చే దేవుడిగా ఉన్నాడండి. ఒకవేళ హాగరు లాంటి పరిస్థితులు ఎవరికైనా మనకుంటే, ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతల చేత
బంధించబడి ఆ బందికాణాలో మనం ఉంటే కనుక ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. నిన్ను విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. థింగ్ ఏంటనంటే జస్ట్ మనం విశ్వాసం ఉంచాలి, అంతే. విశ్వాసం ఉంచాలి, ఆయన మీద నమ్మిక ఉంచాలి. 6:11 ఏప్రిల్కి రాసిన పత్రికలో, ఆయన యొద్దకు వచ్చేవారు, తను వెతుకువారు ఆయన ఉన్నాడనియు, తను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. మనం నమ్మితే చాలు దేవుని కార్యాలని మనం చూస్తామండి. నమ్మితే చాలు దేవుని కార్యాలను చూస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం ఈ ప్రత్యేక సమయంలో. ప్రియమైన దేవుని సంగమా, సో మనం ఎలాగున్నాం, సో ఏ విషయాలను బట్టి బాధించబడుతూ ఉన్నాం, ఎవరిని బట్టి బాధించబడుతూ ఉన్నాం, ఎందుని బట్టి బాధించబడుతూ ఉన్నాం. ఒకవేళ ఏదైనా పాపం చేత, బలహీనత చేత బంధించబడి ఉంటే, దాంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడిపించడానికి, నిన్ను బయటికి తీసుకురావడానికి, నిన్ను మంచి దేశంలో, విశాలమైన దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని. ప్రభుని చిన్న మాట అడుగుదాం. ప్రభువా, నా చేయి పట్టి నన్ను లేవనెత్తు. ప్రభువా, నన్ను నడిపించు. నేను అనుభవిస్తున్నటువంటి ఇరుకులో నుంచి విశాలతలోనికి, ఈ బాధలో నుంచి సంతోషంలోనికి, ఈ బంధకాల్లో నుంచి స్వాతంత్ర్యంలోనికి నన్ను నడిపించు. చిన్ని మాట ప్రభుతో చెప్తే ఆయన కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. మన హృదయాన్ని కాకుండా, మన యొక్క వస్త్రాలని కాకుండా మన హృదయాన్ని చించుకుంటే ఆయన తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక మాని మనకి మేలు చేసే దేవుడు ఆయన. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియ ప్రభువ, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నాయన, ఇశ్రాయేలీల్ని నాయన విడిపించడానికి నాయన దిగి వచ్చిన దేవుడుగా నాయన మాకు ఉదయకాలం మరొకసారి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు నాయన. మేము బంధకాల్లో ఉన్నప్పుడు, బందీలుగా ఉన్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు, నాయన శోధనలో ఉన్నప్పుడు, చీకట్లో అంధకారంలో ఉన్నప్పుడు, అపవాది చేత మొత్తబడిన వారంగా మేము ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించావు ప్రభువా. నీకు స్తోత్రాలు.